మొదటి అధ్యాయము. గురుదేవతా స్తుతి. బాబా గోధుమలు పిండి విసరిన కథ, దాని తత్వము. పూర్వ సంప్రదాయానుసారము హేమాడంతు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురుదేవతాస్తుతితో ప్రారంభించుచున్నారు. ప్రప్రథమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీగణేశుడని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి యామె తనని గ్రంథరచనకు పురికొల్పినందులకు నమస్కరించుచు శ్రీ సాయే సరస్వతి స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారని చెప్పుచున్నారు. తదుపరి సృష్టిస్థితిలయ కారకులగు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయే త్రిమూర్త్యాత్మక స్వరూపులనియు సమర్థ సద్గురువులనియు వారు మనలను సంసారమను నదిని దాటించగలరని చెప్పుచున్నారు. తర్వాత తమ గుహదేవతేగు నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశములో వెలసరనియు ఆ భూమి పరశురాముడు సముద్రము నుండి సంపాదించినదనియు చెప్పుచు వారి వంశ మూలపురుషుని స్తోత్రము చేసిరి. అటుపిమ్మట వారి గోత్రుషేగు భరద్వాజమునిని స్మరించెను. అంతేగాక యాజ్ఞవల్క్యుడు, భృగుడు, పరాశకుడు, నారదుడు, సనకసనందనాదులు, సనత్కుమారుడు, సుకుడు, సోనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వామదేవుడు, జైమిని, వైశంపాయనుడు, నవయోగీంద్రులు, పలువురు మునులను, నివృత్తి, జానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారాం, కాన్హా, నరహరి తదితర అర్వాచిన యోగీశ్వరులను కూడా ప్రార్థించెను. తరువాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్నతల్లికి, చిన్నతనము నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించెను. అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయడని ప్రార్థించెను. చివరగా తన గురువు దత్తావతారమును అగు శ్రీసాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా నాధారపడియున్నానని చెప్పుచు ఈ ప్రపంచము మిథ్యేయనియు బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు నీ ప్రపంచములో నేయే జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారలందరికిని నమస్కరించెను. పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలుగా గలవారులు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట హేమాడపంతు ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించెను. 1910 సంవత్సరం తదుపరి యొకనాటి ఉదయమున నేను సిరిడి మసీదులో నున్న శ్రీసాయిబాబా దర్శనము కొరకు వెళ్ళితిని. అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి యాశ్చర్యపడితిని. బాబా ముఖప్రక్షాళనము గావించుకొని గోధుమలు విసరుటకు సంసిద్ధుడగుచుండెను. వారు నేలపై గోనె పరచి దానిపై తిరుగలియుంచిరి. చేటలో కొన్ని గోధుమలు పోసుకొని చొక్కా చేతులు పైకి మడచి పిడికెడు చొప్పున గోధుమలు వేచు విసరసాగిరి. అది చూచి నాలో నేను ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయను? ఆయనెందులకు గోధుమలు విసరుచుండెను? వారు భిక్షాటనముచే జీవించువారే. వారికి గోధుమ పిండితో నేమి నిమిత్తము? వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని చింతించితిని. అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా నిట్లే యాశ్చర్యమగ్నులైరి. కాని మాలోనెవరికి గూడ బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండెను. ఈ సంగతి వెంటనే గ్రామములో వ్యాపించెను. ఆబాలగోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమిగూడిరి. నలుగురు స్త్రీలు ఎటులనో సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసరుట ప్రారంభించిరి. వారు తిరుగలి పిడిని చేతపట్టుకుని బాబా లీలలను పాడుచూ విసరుట సాగించిరి. ఈ చర్యలను చూచి బాబాకు కోపము వచ్చెను. కాని వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి చిరునవ్వు నవ్విరి. విసరునప్పుడు స్త్రీలు తమలో తామిట్లనుకొనిరి. బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు. వారిపై ఆధారపడినవారు, ఆయన పోషించవలసిన వారెవరునూ లేరు. వారు భిక్షాటనముచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకొనుటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు.
అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమ పిండితో నేమి పని? బాబా మిగుల దయార్దహృదయుడగుటచే మనకి పిండిని పంచిపెట్టును కాబోలు డొట్. ఈ విధముగా మనమున వేరువేరు విధముల చింతించుచు పాడుచు విసరుట ముగించి పిండిని 4 భాగములు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకొనుచుండిరి. అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచు నిట్లనెను. ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరబ్బా సొమ్మను కొని లూటీ చేయుచుంటిరి? మీ వద్ద నుండి గోధుమలు వాడుకొంటినా ఏమి? ఏ కారణము చేత పిండిని గొంపోవుటకు యత్నించుచున్నారు? సరే, ఇట్లు చేయుడు. పిండిని తీసుకొని పోయి గ్రామపు సరిహద్దులపైని చల్లుడు. అది విని యా వనిత లాశ్చర్యమగ్నలైరి, సిగ్గుపడిరి, గుసగుసలాడుకొనుచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా యాజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి. నేనిదంతయు జూచి సిరిడి ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించితిని. ఊరిలో కలరా జాడ్యము గలదనియు దానిని శాంతింపచేయుటకది బాబా సాధనమనియు చెప్పిరి. అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావనియు వారు కలరా జాడ్యమును విసిరి ఊరికవతల పారద్రోలేరనియు చెప్పిరి. అప్పటి నుండి కలరా తగ్గెను. గ్రామములోని ప్రజలందరూ ఆనందించిరి. ఇదంతయు వినిన నాకు మిక్కిలి సంతసము కలిగెను. దీని 16 ఈ లీలను జూచి ఇట్లు భావించుకొని ఉదయన తిని గూఢార్థమును తెలుసుకొన కుతూహలము కలిగెను. గోధుమ పిండికి కలరా జాడ్యమునకు సంబంధమేమి? ఈ రెండింటికి గల కార్యకారణ సంబంధమేమి? ఒకటి ఇంకొక దానినెట్లు శాంతింపజేసెను? ఇదంతయు అగోచరముగా తోచెను. అందుచే నేను తప్పక ఈ విషయమును గూర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకొనవలేనని నిశ్చయించుకొంటిని. ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రను వ్రాయుటకు ప్రేరేపింపబడితిని. అట్లే బాబా కూపాకటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగను జయప్రదముగను పూర్తియైనది. తిరగలి విసరుట దాని వేదాంత తత్వము. తిరుగలి విసరుటను గూర్చి సిరిడి ప్రజలను కొనురీతియే కాక దానిలో వేదాంత భావము కూడా కలదు. సాయిబాబా సిరిడి యందు సుమారు 60 ఏండ్లు నివసించెను. ఈ కాలమంతయు వారు తిరుగలి విసరుచునే యుండిరి. నిత్యము వారు విసరునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలగునవి. తిరుగలి యొక్క క్రిందిరాయి కర్మ, మీదిరాయి భక్తి, చేతితో పట్టుకొనిన పిడి జ్ఞానము. జ్ఞానోదయమునకు గాని ఆత్మసాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను, కోరికలను తుడిచి వేయవలెను. అటుపిమ్మట త్రిగుణరాహిత్యము పొందవలెను. అహంకారమును చంపుకొనవలెను. ఇది వినగానే కబీరు కథ జ్ఞప్తికి వచ్చును. ఒకనాడు స్త్రీ యొక్కతే తిరుగలిలో ధాన్యమును వేసి విసరుచుండెను. దానిని చూచి కబీరు ఏడ్వసాగెను. నిపతి నిరంజనుడను యొక్క సాధుపుంగవుడది చూచి కారణమడుగగా కబీరు ఇట్లు జవాబిచ్చెను, నేను కూడా ఆ ధాన్యమువలే ప్రపంచమను తిరుగలిలో విసరబడెదను కదా. దానికి నిపతి నిరంజను దిట్లు బదులు చెప్పెను, భయము లేదు, తిరుగలి పిడిని గట్టిగా పట్టుకొనుము, అనగా జ్ఞానమును విడువకుము. నేనెట్లు గట్టిగా పట్టియున్నానో నీవును అట్లే చేయుము. మనస్సును కేంద్రీకరించుము, దూరముగా పోనీయకుము. అంతరాత్మను జూచుటకు దృష్టిని అంతర్ముఖముగా నిమ్ము. నీవు తప్పక రక్షింపబడెదవు. మొదటి అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథారణమస్తు. శుభం భవతు.